హాయ్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్నర్స్ ప్లస్. ఈ రోజు వీడియోలో వచ్చేసి ఇంగ్లీష్ ప్రీవియస్ పేపర్ టెట్ 2024 అంటే ఫిబ్రవరి 2 జరిగిన 27 ఆఫ్టర్నూన్ సెక్షన్ లో జరిగిన ఇంగ్లీష్ పేపర్ అయితే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలో అయితే స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ బిట్ ఇంగ్లీష్ అండి. సెలెక్ట్ ద సెంటెన్స్ ఇన్ ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉన్న సెంటెన్స్ ని సెలెక్ట్ చేసుకోమన్నాడు. ఆప్షన్ చూసుకున్నట్లయితే షీ విల్ బి ప్లేయింగ్ ఫుట్బాల్ లేటర్. ఫుట్బాల్ లేటర్. షీ విల్ బి ప్లేయింగ్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అన్నాడు. విల్ బి వచ్చిందంటే మనకు అదేమవుతుందంటే విల్ బి లేటర్ తర్వాత. ఇదేంటి ఫ్యూచర్ టెన్స్ లోకి వెళ్ళిపోయింది. దే ఆర్ ఈటింగ్ లంచ్ రైట్ నౌ. దే ఆర్ ఈటింగ్ లంచ్ రైట్ నౌ. ఇప్పుడు జరుగుతూ ఉంది ఇది. నెక్స్ట్ ఇంకా చూద్దాం ఆప్షన్స్. షీ రీడ్స్ బుక్ ఎవ్రీ ఈవినింగ్. షీ రీడ్స్ బుక్స్ ఎవ్రీ ఈవినింగ్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్. షీ రీడ్స్ బుక్ ఎవ్రీ ఈవినింగ్. రీడ్స్. we visited that museum last year. ఇది అసలు జరిగిపోయింది లాస్ట్ ఇయర్. we visited ఇది పాస్ట్ టెన్స్. మనకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కి ఫార్ములా ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ లేదా ఎస్ ఫామ్. వెర్బ్ కి ఎస్ ఫామ్ వచ్చేసి ఉంటుంది, తర్వాత ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది. సో మనకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అడిగారు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఇది జరుగుతూ ఉంది. ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఇది వచ్చేసి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉండేది అంటే ఆప్షన్ 3. నెక్స్ట్ షీ ప్రాక్టీస్ ద పియానో. షీ ప్రాక్టీస్ ద పియానో. చూస్ ద ఆప్షన్ దట్ ఫిట్స్ ఇన్ ద బ్లాంక్. ఇక్కడ కరెక్ట్ గా సెట్ అయ్యే వాడేది అనేసి అడిగాడు. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే సమ్ టైమ్స్, నౌ, టుమారో, ఎస్టర్డే. షీ డాష్ ప్రాక్టీస్ ద పియానో. షీ సమ్ టైమ్స్ ప్రాక్టీస్ ద పియానో. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. Frank is an European. It is an 1 rupee note. ఇక్కడ ఆర్టికల్స్ ఇచ్చాడు. వాట్ బ్యూటిఫుల్ పెయింటింగ్ ఇట్ ఈస్. మ్యాన్ ఈజ్ మోర్టల్. చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అనేసి అడిగాడు. గ్రామటికల్ గా కరెక్ట్ సెంటెన్స్ వచ్చేసి మ్యాన్ ఈజ్ మోర్టల్. మ్యాన్ ఈజ్ మోర్టల్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, యూరోపియన్. ఏ యూరోపియన్. ఇది ఈ వచ్చిందనేసి మనకు AEIOU అనేవి ఉంటే మనము నార్మల్గా అలా కాకుండా తెలుగు అచ్చులు హల్లులు తీసుకున్నట్లయితే యూరోపియన్ అనేది యూ పలుకుతుంది. సో ఏ యూరోపియన్ వస్తుంది. ఫ్రాంక్ ఈజ్ ఏ యూరోపియన్. ఇది యాన్ ఇచ్చాడు. ఇట్ ఈజ్ యాన్ 1 రూపీ నోట్ అని ఇచ్చాడు. ఈజ్ యాన్ 1 రూపీ నోట్ అని ఇచ్చాడు. ఇక్కడ ఏ 1 రూపీ నోట్ యాన్ రాదు. ఏ 1 రూపీ 1 రూపీ నోట్. నెక్స్ట్ వాట్ ఏ బ్యూటిఫుల్ పెయింటింగ్. వాట్ ఏ లేదు ఇక్కడ మ్యాన్ ఈజ్ మోర్టల్ అనేది గ్రామటికల్ గా కరెక్ట్ సెంటెన్స్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ ద ఫాలోయింగ్ డిస్కోర్స్ మార్కర్ కెన్ బి యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ అగ్రిమెంట్. The following discourse marker can be used to express agreement. Agreement ni తెలిపే ఏంటి అనేసి ఎస్ indeed, on the contrary, however, that's not entirely true. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఎస్ indeed. కరెక్ట్ ఆన్సర్ అగ్రిమెంట్ ని తెలిపేది ఎస్ indeed. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ choose the functional mark used to end a declarative sentence. Declarative sentence end లో పెట్టే మార్క్, ఫంక్షన్ మార్క్ ఏది అనేసి అడిగాడు. డిక్లరేటివ్ సెంటెన్స్ అంటే ఒక సెంటెన్స్ కంప్లీట్ అయిన తర్వాత, ఒక డిక్లరేటివ్ సెంటెన్స్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఎండ్ లో వాడే మార్క్ ఏది? పీరియడ్, కామా, ఎక్స్క్లమేషన్ మార్క్,
కొటేషన్ మార్క్. ఒక సెంటెన్స్ అనేది కంప్లీట్ అయితే మనం వాడే మార్క్ ఏంటంటే ఫుల్ స్టాప్, పీరియడ్ మార్క్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 విరామ చిహ్నము. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ద వర్డ్స్ ఇన్ విచ్ దే అపీర్ ఇన్ ఏ డిక్షనరీ. Choose the correct sequence of the words in which they appear in a dictionary. ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు. ఇక్కడ కొన్ని వర్డ్స్, ఒక 4 వర్డ్స్ ఇచ్చాడు. లెగిబుల్, లీగల్, లీగెన్సీ, లెజెండ్. ఈ వర్డ్స్ లో కరెక్ట్ ఆర్డర్ అనేది రాయమన్నాడు. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ లీజెన్సీ. లీజెన్సీ ఫస్ట్ వచ్చేసి సి, లీజెన్సీ. నెక్స్ట్ వచ్చేసి లీగల్, లెజెన్సీ, లీగల్. నెక్స్ట్ వచ్చేసి లెజెండ్, లెజెండ్. నెక్స్ట్ వచ్చేసి లెజిబుల్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ ఐడెంటిఫై ద లింకర్ దట్ ఇండికేట్స్ కాజ్ ద ఎఫెక్ట్. లింకర్ వర్డ్ అడిగాడు. ఐడెంటిఫై ద లింకర్ దట్ ఇండికేట్స్ కాజ్ అండ్ ఎఫెక్ట్. సిమిలర్లీ, హెన్స్, నెవర్‌థెలెస్, ఫస్ట్. ఐడెంటిఫై ద లింకర్ దట్ ఇండికేట్స్ కాజ్ అండ్ ఎఫెక్ట్. అది కాజ్ మరియు ఎఫెక్ట్ ని సూచించే లింకర్ ఏది అనేసి అడిగాడు. అది హెన్స్. హెన్స్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 హెన్స్. నెక్స్ట్ ఐడెంటిఫై ద కాంప్లెక్స్ సెంటెన్స్. కాంప్లెక్స్ సెంటెన్స్ ఆప్షన్ చూడండి. హీ కుడ్ నాట్ గో టు ద పార్టీ బికాస్ హీ వాస్ ఫీలింగ్ సిక్. షీ డాన్స్డ్ గ్రేస్ఫుల్లీ ఆన్ ద స్టేజ్. షీ ఎక్సర్సైజ్ ఎవ్రీ మార్నింగ్. దే టేక్ ద బస్ టు వర్క్. కాంప్లెక్స్ సెంటెన్స్ అన్నాడు. కాంప్లెక్స్ సెంటెన్స్ he could not go to the party because he was feeling sick. కాంప్లెక్స్ సెంటెన్స్, 2 వాక్యాలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. కాంప్లెక్స్ సెంటెన్స్ ఏది అంటే సంయుక్త వాక్యము. he could not go to the party ఎందుకంటే he was feeling sick. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ her happiness was contagious. Her happiness was contagious. Choose the parts of speech of the word happiness. Happiness విశేషణాన్ని తెలియజేస్తుంది. హ్యాపీనెస్ అనేది ఏమవుతుందంటే her happiness was contagious. Choose the parts of speech. హ్యాపీనెస్ ఏమవుతుందని ఇచ్చాడు. ఇక్కడ her happiness, హ్యాపీనెస్ అనేది నౌన్ అవుతుంది. నౌన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నౌన్స్ లో చాలా టైప్స్ ఆఫ్ నౌన్స్ ఉన్నాయి. దాంట్లో హ్యాపీనెస్ అనేది చాలా మంది హ్యాపీనెస్ ని చూసి యాడ్జెక్టివ్ అనేది పెట్టేస్తారు. ఇక్కడ హర్ హ్యాపీనెస్ మనకు వెర్బ్ కి ముందు వచ్చుంటే ఇది మనకు సబ్జెక్ట్ కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ లో హ్యాపీనెస్ ఇదేమవుతుందంటే నౌన్ అవుతుంది. నెక్స్ట్ సెలెక్ట్ ద కంజంక్షన్ that represents a choice between 2 options. Select the conjunction that represents a choice between 2 options and but or so. రెండిటిని. Select the conjunction that represents a choice between 2 options. ఏదో ఒకదాన్ని ఎంచుకునే విధంగా, రెండిట్లో ఏదో ఒకదాన్ని ఎంచుకునే విధంగా ఉండే కంజంక్షన్ ఏది అని అడిగాడు. అది ఆర్. ఆన్సర్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ చూస్ ద ఫ్రేజల్ వెర్బ్ దట్ మీన్స్ టు కంప్లీట్లీ డిప్లేట్ ద సప్లై ఆఫ్ సంథింగ్. చూస్ ద ఫ్రేజల్ వెర్బ్ దట్ మీన్స్ టు కంప్లీట్లీ డిప్లేట్ ద సప్లై ఆఫ్ సంథింగ్. టేక్ ఓవర్, పుట్ ఆఫ్, కమ్ అక్రాస్, రన్ అవుట్ ఆఫ్. దాని మీనింగ్ ఏంటంటే టు కంప్లీట్లీ డిప్లేట్ ద సప్లై ఆఫ్ సంథింగ్. రన్ అవుట్ ఆఫ్. కరెక్ట్ ఫ్రేజల్ వెర్బ్ వచ్చేసి రన్ అవుట్ ఆఫ్. నెక్స్ట్ చూస్ ద టైప్ ఆఫ్ సెంటెన్స్ దట్ ఎక్స్ప్రెస్ ఏ డైరెక్ట్ కమాండ్ ఆర్
instruction. Choose the type of sentence that express a direct command or instruction. Declarative sentence, exclamatory sentence, imperative sentence, interrogative sentence. Choose the type of sentence that express a direct command or instruction. డైరెక్ట్ కమాండ్ చేయడం లేదా ఇన్స్ట్రక్షన్ వచ్చేసి ఇంపరేటివ్ సెంటెన్స్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే క్వశ్చన్ మార్క్ వస్తుంది. సో డైరెక్ట్ వచ్చేసి ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ఆశ్చర్యార్థకం. డిక్లరేటివ్ సెంటెన్స్ అంటే ఫుల్ స్టాప్ ఎండ్ అయిన తర్వాత. మనకు ఇంకా చూస్ ద టైప్ ఆఫ్ సెంటెన్స్ ఎక్స్ప్రెస్ ఏ డైరెక్ట్ కమాండ్ ఆర్ ఇన్స్ట్రక్షన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఇంపరేటివ్ సెంటెన్స్. నెక్స్ట్, డోంట్ వేస్ట్ టైం, ద టీచర్ సెడ్ టు ద స్టూడెంట్స్. డోంట్ వేస్ట్ టైం, ద టీచర్ సెడ్ టు ద స్టూడెంట్స్. చూస్ ద కరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఆఫ్ ద సెంటెన్స్ అబౌవ్. ఆ పైన ఇచ్చిన దానికి కరెక్ట్గా ఇండైరెక్ట్ స్పీచ్ రాయమన్నాడు. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ద టీచర్ అడ్వైజ్డ్ ద స్టూడెంట్స్. ఒకసారి ఇక్కడ చూడండి, ద టీచర్ సెడ్ టు వచ్చేసి అడ్వైజ్డ్ ద స్టూడెంట్స్. డోంట్ అనేది ఇటు వచ్చేసరికి నాట్ అయింది. నాట్ టు, నాట్ టు, డోంట్ అనేది నాట్ టు వేస్ట్ టైం, నాట్ టు వేస్ట్ టైం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ 1. నెక్స్ట్, 3/5 ఆఫ్ ఆల్ ద మనీ డాష్ ఆల్రెడీ బీన్ స్పెంట్. Choose the correct verb that fits in the blank. 3/5 of all the money dash already been spent. Have, has, were are. Correct answer వచ్చేసి మనకు were. Correct answer వచ్చేసి were. 3/5 of all the money were already been spent. Were. Spent ఇది వచ్చేసి V2 అయిపోయింది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వర్. నెక్స్ట్, బాడీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఆర్ యానిమల్ ఎంబ్లేమ్డ్ ఫర్ బ్యూరియల్. చూస్ ద వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఫర్ ద ఎక్స్ప్రెషన్ అబౌవ్. నిగ్గర్, నాటీ, మమ్మీ, డ్రాపర్. నిగ్గర్, నాటీ, మమ్మీ, డ్రాపర్. బాడీ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్ ఆర్ యానిమల్ ఎంబ్లేడ్ ఫర్ బ్యూరియల్. మమ్మీ, మమ్మీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 మమ్మీ. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్. కరెక్ట్ స్పెల్లింగ్ ఉన్న వర్డ్. అగ్రెసివ్, 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 అగ్రెసివ్. కరెక్ట్ స్పెల్లింగ్ వచ్చేసి అగ్రెసివ్. స్పెల్లింగ్ వచ్చేసి AGGRESSIVE. AGGRESSGGSSE అగ్రెసివ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, వాటర్ డ్రిప్స్ ఫ్రమ్ ఏ లీకింగ్ డ్రైన్ పైప్. వాటర్ డ్రిప్స్ ఫ్రమ్ ఏ లీకింగ్ డ్రైన్ పైప్. చూస్ ద సినోనిమ్ ఆఫ్ ద వర్డ్ డ్రిప్స్. డ్రిప్స్ కి సినోనిమ్ వర్డ్ అంటే సమాన అర్థం వచ్చే, సమాన అర్థాన్ని ఇచ్చేది ఏది అనేసి అడిగాడు. పౌర్స్, ఫ్లోస్, స్ప్లాషెస్, ట్రికిల్స్. డ్రిప్స్ కి సమాన అర్థాన్ని ఇచ్చేది ట్రికిల్స్. ట్రికిల్స్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్, he lived alone, was not a good mixer, had few కింద అండర్లైన్ చేశాడు ఫ్రెండ్స్, and did not like spending time in idle chat. Choose the antonym word of few. few కి వ్యతిరేక పదం రాయమన్నాడు. many, less, fewer, little. few కి antonym word అంటే దానికి ఆపోజిట్ వర్డ్ రాయమని అడిగాడు. few కి ఆపోజిట్ వర్డ్ వచ్చేసి many. many. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 many. few అంటే కొన్ని, many అంటే చాలా.
నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ యాక్ట్స్, ఇవి వచ్చేసి మనకు ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించిన బిట్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ యాక్ట్స్ ఇన్ లింగ్వా అండ్ ఫ్రాంకా, దిస్ మీన్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ యాక్ట్స్ ఏ లింగ్వా అండ్ ఫ్రాంకా, దిస్ మీన్స్ ఇంగ్లీష్ లింక్స్ డిఫరెంట్ లాంగ్వేజెస్, ఇంగ్లీష్ డీలింక్స్ డిఫరెంట్ లాంగ్వేజెస్, ఇంగ్లీష్ ఈజ్ ఏ లాంగ్వేజ్ ఆఫ్ ఫ్రాంక్నెస్, ఫ్రాంకిన్స్, ఇంగ్లీష్ ఈజ్ ద మదర్ టంగ్ ఆఫ్ ఆల్ కంట్రీస్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ యాక్ట్స్ ఏ లింగ్వా ఫ్రాంకా అంటే అర్థం ఏంటి అనేసి అడిగాడు. ఇంగ్లీష్ లింక్స్ డిఫరెంట్ లాంగ్వేజెస్, ఇంగ్లీష్ లింక్స్ ఏ డిఫరెంట్ లాంగ్వేజెస్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ అకార్డింగ్ టు ఫ్రాన్సిస్ బేకన్ ద ఫాలోయింగ్ మేక్స్ an exact man. According to Francis Bacon, the following makes an exact man: listening, speaking, reading, writing. According to Francis Bacon, the following makes an exact man: writing. Answer వచ్చేసి ఆప్షన్ 4, writing. Next, a squiggle which is seen in the classroom is, a squiggle which is seen in the classroom is a face mask, a chalk piece, an irregular line, a long scale. A squiggle which is seen in the classroom is an irregular line. Answer వచ్చేసి ఆప్షన్ 3. Next, the skills of planning audio visual tasks to ward away the boredom of students is called. The skills of planning audio visual tasks to ward away the boredom of students is called stimulus, variation, reinforcement, recurrence, repetition. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి స్టిమ్యులస్ వేరియేషన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్, రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్. ఒక ప్యాసేజ్ ఇచ్చి దానికి సంబంధించి క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ బేస్డ్ ఆన్ ద ప్యాసేజ్. ఆ ప్యాసేజ్ కి సంబంధించి కరెక్ట్ స్టేట్మెంట్ ని చూస్ చేయమన్నారు. ఇచ్చిన దాన్ని బట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి దీనికి 4. ద వేవ్స్ క్రష్డ్ అగైనెస్ట్ ద శాండీ బీచ్ బిలో ద లైట్ హౌస్. చూడండి, వేవ్స్ క్రష్డ్ అగైనెస్ట్ ద రాక్స్ బిలో స్టాండింగ్ ప్లమ్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్, రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్. మళ్ళీ ప్యాసేజ్ ఇచ్చి దానికి సంబంధించి మళ్ళీ క్వశ్చన్ స్టేట్మెంట్ బేస్ చేసుకొని కరెక్ట్ ఆన్సర్ అయితే అడగడం జరిగింది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. ద ప్యాసేజ్ ఆఫ్ టైమ్ వాజ్ మార్క్డ్ బై ద మూమెంట్ ఆఫ్ ద టైడ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్, C.J. Dawson belongs to Wales University, Oxford University, Stanford University, S.T. Jones University. C.J. Johnson belongs to Was University. Correct answer option 1. Next, the silent way is known as options: alternative language teaching method, essential language teaching method, online language teaching method, isolated language teaching method. The silent way is known as alternative language teaching method. Correct answer వచ్చేసి option 1. Next, the conduct of a student depends dash his teacher. Choose the option that fits in the blank. The conduct of a student depends dash his teacher. దాంట్లో సూట్ upon, off, upon out, upon off. The conduct of a student depends upon his teacher. Correct answer వచ్చేసి option 1. Next, an independent class can work
An independent clause can was alone a complete sentence as a dependent clause, as a noun finite clause, as a conjunction to join two or more sentences. Correct answer వచ్చేసి alone as a complete sentence. Correct answer option 1. Next, used to is used for indicating. Used to is used for indicating future actions, past habits, polite requests, conditional statements. పాస్ట్ యూజ్డ్ టు అనేది పాస్ట్ హ్యాబిట్స్ కి యూజ్ చేసేది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, దే విజిటెడ్ ద లవ్స్ మ్యూజియం ఇన్ పెయిర్స్. ఐడెంటిఫై ద కరెక్ట్ యూజ్ ఆఫ్ ఆర్టికల్ ఇన్ ఏ అబౌవ్ ద సెంటెన్స్. The article should be omitted. The article should be a. The article should be an. The article is used correctly. అక్కడ ఆల్రెడీ ఒక ఆర్టికల్ దా అనే ఆర్టికల్ ఇచ్చాడు, దానికి కరెక్ట్ ఆర్టికల్ ఏది అనేది ఇచ్చాడు. ఇక్కడ దా అనే మ్యూజియంల ముందు దా అనే ఆర్టికల్ వస్తుంది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ద ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ కరెక్ట్లీ. ఆర్టికల్ దా అనేది కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. ఇది ఇంగ్లీష్కి సంబంధించిన బిట్స్. ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్, మనకి ఎలాంటి బిట్స్ ఇస్తున్నాడు అనేది. సో ఇంకా ఇంగ్లీష్ పేపర్స్ కావాలి అనుకున్న వాళ్ళు వీడియో ఒక లైక్ చేసి కింద కామెంట్ అనేది చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.